కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అంటే టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్, ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సెంటిమెంట్ ఉన్న జిల్లా. ముఖ్యంగా కరీంనగర్ నగరం నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా తొలి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం కూడా కరీంనగర్ నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఈ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభించున్నారు. చూడొచ్చు మనం మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజెంట్ మనం ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇదే గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరగబోతుంది. దీనికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైపోయి కార్యకర్తలకు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కూడా ఇప్పటికే వచ్చే ప్రతినిధులు కూర్చోడానికి వీలుగా పెద్ద ఎత్తున కూడా కుర్చీలు, తర్వాత ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 2,000 నుంచి 3,000 మంది, దాదాపు 20,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్కు వస్తారు. కరీంనగర్కు రావడానికి ముందు శనిగానం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్వాగత ఏర్పాటు చేశారు. అదేవిధంగా కరీంనగర్ అలగనూరు చౌరస్తా నుంచి కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, ముఖ్యంగా ఇక్కడే వచ్చే కార్యకర్తలకు భోజన వసతులు కావచ్చు, తర్వాత వచ్చే ప్రతినిధులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నగరం అంతా కూడా గులాబీ తోరణాలతోటి, తర్వాత పెద్ద పెద్ద కేసీఆర్ ఫ్లెక్సీలతోటి కూడా నింపడం జరిగింది. మొత్తం ఆ వేదిక అంతా కూడా పెద్ద ఎత్తున అలంకరించారు. కార్యకర్తలు కూర్చోడానికి కావచ్చు, నాయకులు కూర్చోడానికి కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు మాట్లాడించేందుకు. ఎమ్మెల్యే గారు నిన్నటి నుంచి మొన్న నుంచి కూడా చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఈ ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చినాయి? ఈరోజు జరిగే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ఇది మా కష్టంగా, అది మా బాధ్యత. ప్రప్రదంగా మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వస్తున్నారు కాబట్టి మా పార్టీ మొత్తం కూడా ఆయన రాక కోసం వేచి చూస్తుంది. అద్భుతంగా ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి అద్భుతంగా వారిని స్వాగతం పలకాలని చెప్పి పార్టీ శ్రేణులంతా కూడా గత 4 రోజుల నుంచి కష్టపడి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటాం. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం తర్వాత ప్రప్రదం కరీంనగర్కి వస్తున్నారు కాబట్టి కరీంనగర్ అంటేనే టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఒక లక్ష్యంతో సింహగర్జన పేరున కరీంనగర్లో సింహగర్జన పేరున ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. లక్ష్యాన్ని సాధించుకున్నారు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. అందుకే మాకు సెంటిమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్. మళ్ళీ అదే 2014లో కూడా అధికారం కోసం ఇక్కడ స్టార్ట్ చేసాం, అధికారం వచ్చింది. 2018లో కరీంనగర్ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు కేటీ రామారావు మరొక లక్ష్యంతో వస్తున్నారు. ఏం లక్ష్యము? కేంద్రం కీలకంగా, కేంద్రంలో మన సత్తా చాటాలి. కేంద్రంలో మన 16 ఎంపీ సీట్లు గిట్ట మనం టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, చక్రం దింపితే మన వాటా మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి. పోరాటం చేసుకున్నాం కాబట్టి అందుకోసం మరొక లక్ష్యంతో వస్తున్నాం కాబట్టి ఈ లక్ష్యంలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించుకొని 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలుచుకొని కేంద్రంలో కీలకంగా మారి మళ్ళీ మన వాట మనం తీసుకోవాల్సిన లక్ష్యంతో వస్తున్నాం కాబట్టి గౌరవ కేటీ రామారావుకు ఘన స్వాగతం పలుకుతాము. గతంలో కన్నీవిని 20 రీతిలో కేసీఆర్ ఎలా స్వాగతం అలాగే స్వాగతం పలుకొని అద్భుతంగా 4,000 మోటార్ సైకిల్ తోటి కరీంనగర్లో కన్నీవిని రీతిలో స్వాగతం పలుకుతారు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఘన విజయం సాధించారు. 13కు 12 స్థానాలు గెలిచారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా పెద్ద ఎత్తున గెలిచారు. ఈ స్ఫూర్తిని రేపు పార్లమెంటు నియోజకవర్గంలో ఎట్లా అందిపుచ్చబోతున్నారు ఈ మీటింగ్ ద్వారా? తెలంగాణ ప్రజలందరూ ఎప్పటికీ కేసీఆర్ గారు వింటూ ఉన్నారు. అయినా తెలంగాణ బడ్జెట్ ప్రకారం బ్రహ్మాండంగా వేసుకున్నాం. కానీ మనం 50 రూపాయలు కడితే కేంద్రం మన వాటా 20 రూపాయలు ఇస్తుంది. కాబట్టి మన వాటా మనం తీసుకోవాలంటే కేంద్రంలో కీలకంగా మారాలి. 40-50 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కేంద్రం నుంచి ₹1 నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పోరాటం చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర. పోరాటం చేసే శక్తి, తెలంగాణ కోసం డెవలప్మెంట్ శక్తి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పేసి ఈ 16 ఎంపీ సీట్లు గిట్ట ఒకసారి భారీ మేరతో ఇస్తే గిట్ట కేంద్రంలో కీలకమై మన నిధులు మనం తీసుకొచ్చే లక్ష్యంతో తప్పక 16 భారీ మేరతో గెలుచుకుంటాం. ఈ సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలతోటి, హోర్డింగ్లతోటి ముంచెత్తారు. మొత్తంగా మరొకసారి ఎన్నికల వాతావరణాన్ని ఈ సభ ద్వారా తీసుకురావడం, పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇక కొద్ది రోజుల్లో ఇంకో కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో టీఆర్ఎస్ ఒక ముందడుగు వేసి ఈ పెద్ద ఎత్తున ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు ఇప్పుడు ఇది మొదటిది. తర్వాత రేపటి నుంచి కూడా మిగతా ప్రాంతాల్లో కూడా మిగతా 16 నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. దానికి ఈ సమావేశాన్ని దిక్సూచిగా మరుస్తామని చెప్పి కూడా నాయకులు చెప్తున్నారు. ఇది మనకు కేటీఆర్ త్వరలో కొద్దిసేపట్లో హాజరయ్యే టీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి.